హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ విస్కోస్లో జార్జెట్ మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్, మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి. కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా వచ్చింది. చాలా బాగుందండి. నేను కట్టుకొని కూడా చూశాను. కంఫర్టబుల్గా ఉంది. కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే తెప్పించాను. వీటితో పాటు మ్యాచింగ్గా బ్లౌజెస్ కూడా తీసుకొచ్చాను. సూపర్గా ఉంది కలెక్షన్ అయితే. అలాగే మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి ప్యూర్ విస్కోస్ జార్జెట్లో వస్తుంది. అది కూడా మనకి సాటిన్ లైన్స్ వచ్చాయి. చాలా డిఫరెంట్గా ఉంది. చాలా యూనిక్గా కూడా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే మనకి వచ్చేసి రాణి పింక్ కలర్లో వచ్చింది. ఇది చూడండి, మొత్తం సాటిన్ లైన్స్ చాలా యూనిక్గా ఉందండి ఫ్యాబ్రిక్. మొత్తం దీని మీద మనకి బూటా డిజైన్ అనేది మిర్రర్ వర్క్లో ఇలా వస్తుంది. మిర్రర్ వర్క్ మిడిల్లో ఉంటుంది. ఇలా 4 మిర్రర్స్ వచ్చాయి కదా, ఇది కూడా ప్లాస్టిక్ మిర్రర్స్తో వస్తుంది. నీట్గా ఉంది చూడండి. వర్క్ కూడా ఏదో గజిబిజిగా కాకుండా చాలా నీట్గా ఉంది. చుట్టూ కూడా మనకి సీక్వెన్స్ అనేది ఫ్లవర్ టైప్ లాగా వచ్చిందండి. అది కూడా గోల్డ్ సీక్వెన్స్ యాంటిక్ కలర్లో వచ్చేసరికి లుక్ వైజ్గా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. మనకి సాటిన్ లైన్స్ కూడా మరీ ఆడ్గా కాకుండా ఉండి లేనట్టుగా తెలుస్తుంది. జస్ట్ లైన్స్ లాగా మనకి ప్యాటర్న్ అనేది లైన్స్ లాగా కనిపించడం కోసం మాత్రమే ఇలా వచ్చింది. అలాగే 2 సైడ్ బార్డర్ వచ్చేసి మనకి చిన్న జరీ లైన్తో ఇలా బార్డర్ టైప్లో వచ్చింది. ఒకవేళ మీకు ఇంకా గ్రాండ్ లుక్ కావాలనుకుంటే లేసులు కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. శారీస్కి, డ్రెస్సెస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, క్రాప్ టాప్ లెహెంగాస్కి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి మంచి రాణి పింక్ కలర్లో వచ్చింది. అలాగే ఇందులో ఇంకా దీంతో పాటు బ్లౌజెస్ కూడా దీనికి మ్యాచింగ్గా ఉండడానికి బ్లౌజెస్, లేదంటే లాంగ్ ఫ్రాక్స్కి యోక్ పాటు. ప్రీవియస్గా నేను ఒక ప్లెయిన్ కుర్తీ అలాగే యోక్ పాటు వచ్చేసి డిజైనర్గా వేసుకున్నాను కదా, చాలామంది అడిగారండి. అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. దీనికైతే మనకి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే పెసర్ గ్రీన్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి ఇలా. అలాగే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్లో వస్తుంది. జార్జెట్ మీద సీక్వెన్స్ లైన్స్ 2 వస్తాయి. అలాగే ఇంకొక లైన్ వచ్చేసి ఆల్టర్నేట్గా మనకి ఇది సీక్వెన్సే కానీ బిగ్ సైజ్లో ఉండేసరికి మిర్రర్ లుక్ వచ్చేసింది. అది కూడా స్క్వైర్ షేప్లో వస్తుంది. మొత్తం ప్యాటర్న్ అనేది జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది. మీకు ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. ఇది బ్లాక్ అండి. మీకు ఇదే శారీకి కాదు, ఇది ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టుకుంటే ఏ శారీకైనా కూడా మ్యాచ్ అవుతుంది. మొత్తం ఇలా వస్తుంది. చాలా గ్రాండ్గా ఉంది. కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. మరీ ఇలా గీసుకోవడం అలా ఏం లేదు, నార్మల్గా ఉంది. సీక్వెన్స్ కూడా గోల్డ్ కలరు. బిగ్ సీక్వెన్స్ వచ్చేసి కొంచెం మిర్రర్ టైప్లో వచ్చింది కాబట్టి లుక్ వైజ్గా చాలా బాగుంది. అలాగే దీనికి మ్యాచింగ్గా కూడా ఉంటుందండి. మీకు బ్లాక్ కలర్ కదా, చూడండి రాణి పింక్ కలర్ మీకు పెట్టుకొని ఒకసారి చూపిస్తాను. ఇది రాణి పింక్ కలర్. దీనికి బ్లాక్ కలర్ అయినా, లేదంటే ఇప్పుడు పెసర్ గ్రీన్ కలర్ చూపించాను కదా, అందులో ఏదైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయండి కలర్స్. ఇది చూడండి, మంచి పర్పుల్ వైలెట్ షేడ్లో వచ్చింది. ఎంత బాగుందో. పర్పుల్ చాలా బాగుంది. వైలెట్ షేడ్లో వచ్చేసి ఇలా ఉంది. పింక్ కలర్కి వైలెట్ అయినా బాగుంటుంది. ఇందులో మనం ఏ కలర్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పింక్ అండి, బేబీ పింక్ కలర్. సూపర్గా ఉంది. కాంబో లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు సింగిల్ లేయర్ కూడా చూపిస్తున్నాను ఎలా వచ్చింది ఏంటి అని. ఇలా వస్తుంది మనకి పింక్ కలర్, బేబీ పింక్ కలర్లో ఇలా వస్తుంది మనకి. చాలా బాగున్నాయి కలర్స్, బాగున్నాయి. డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉందండి. అలాగే దీనికి కూడా మనం పెసర్ గ్రీన్ కానీ వైలెట్, రెడ్ అలా అన్ని కలర్స్ ఉన్నాయి. అన్నీ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇదైతే మనకి పెసర్ గ్రీన్ కలర్, పింక్ కలర్కి పెసర్ గ్రీన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి, వైలెట్ షేడ్లో వస్తుంది. చాలా బాగుంది. బేబీ పింక్ కలర్కి చాలా కాంబినేషన్ మాత్రం సూపర్గా సెట్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండి. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్. రెడ్ కూడా సూపర్గా ఉంది. లైట్ కలర్ కాబట్టి ఏ కలర్ పెట్టినా కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది వైన్ కలర్లో. ఇదైతే మనకి జార్జెట్ పైనే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మనకి డైమండ్ డిజైన్లో వర్క్ వస్తుంది. మిడిల్లో ఫ్లవర్ లాగా, మిడిల్లో మాత్రం రౌండ్ డిజైన్ ఆల్టర్నేట్గా ఇలా వచ్చేసింది. ఇది కూడా మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ అయితే ఉంది. సీక్వెన్స్ కూడా బాగుంది. అలాగే ఇందులో మనకి ఈ డైమండ్ డిజైన్లో వచ్చిన సీక్వెన్స్ మాత్రం హైలైట్ అవుతుంది. అంటే మిర్రర్ వర్క్కి సిమిలర్గా ఉంది. ఇలా వస్తుంది. వైన్ కూడా సూపర్గా ఉంది. బేబీ పింక్ కలర్కి వైన్ కలర్. అలాగే బ్లాక్ అండి. బ్లాక్ అయితే యాజ్ యూజువల్ దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. ఎంత బాగుందో.
దీన్ని మనం లాంగ్ ఫ్రాక్ లాగా, క్రాప్ టాప్స్ లాగా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి అయితే మనం యోక్ పార్ట్ కోసం చూపిస్తున్నాను. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి. అన్నీ కూడా మీకు ఒకసారి కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. కలర్స్ కూడా ఎలా వచ్చాయనే చూపిస్తాను. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి. ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ ఫోల్డింగ్ అదంతా ప్రాబ్లం అవుతుంది, అందుకే ఓపెన్ చేయట్లేదు. ఇదైతే మనకి ఆనియన్ పింక్. మీకు ఒక లైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ అయితే ఒకటి చూపించాను మీకు ఎలా వస్తుంది ప్యాటర్న్ అని, అందుకే మీతో అయితే ఓపెన్ చేయట్లేదు. ఇదైతే ఆనియన్ పింక్ కలర్ అండి. దీనికి కూడా మనం మ్యాచింగ్గా మంచి మంచి కలర్స్ కాంబినేషన్గా పెట్టుకోవచ్చు. ఇలా బ్లాక్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వైన్ అయితే సూపర్గా ఉందండి మ్యాచింగ్గా. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. ఇది వచ్చేసి పెసర్ గ్రీన్, ఇది కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. నాకు కంఫర్టబుల్గా లేక చూపించడం రావట్లేదండి. ఇక్కడ టేబుల్ కానీ అవన్నీ లేవు కదా, ఇంట్లో అయితే బాగా చూపించేదాన్ని. ఇక్కడ చూపించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మీకు తాను కూడా ఉండేసరికి కటింగ్ పీసెస్ లేవు కాబట్టి ఓపెన్ చేయడం కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. కలర్స్ అయితే మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. మ్యాచింగ్గా మాత్రం అన్నీ బాగున్నాయి, దేనికదే చాలా బాగున్నాయి. ఇది చూడండి, నేవీ బ్లూ కలర్కి రెడ్ అండి. సూపర్గా ఉంది కాంబినేషన్, అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేవీ బ్లూకి రెడ్ కాంబినేషన్. ఇందాక చూపించిన బ్లౌజెసే ప్రతి దానికి కూడా మ్యాచ్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే మస్టర్డ్ అండి, సూపర్గా ఉంది. మస్టర్డ్ కలర్కి మిర్రర్ వర్క్, సీక్వెన్స్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. దీనికైతే మనం రెడ్ కలర్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇందులో పర్పుల్ అయితే బాగుంది. పర్పుల్ అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతుందండి. ఇలా వచ్చేసింది మస్టర్డ్కి పర్పుల్, చాలా ట్రెండీ కలర్. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి. వైన్ కూడా మ్యాచ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయట మాత్రం చాలా బాగుంది. ఈ కాంబినేషన్ చాలా యూనిక్గా ఉంటుంది, పెసర్ గ్రీన్కి మస్టర్డ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ అయితే ఇంకా యాజ్ యూజువల్ సూపర్గా ఉంటుంది వేసుకుంటే కూడా అండి. సెల్ఫ్లో కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంది. డ్రెస్సెస్కి, క్రాప్ టాప్ లెహెంగా, ఇదైతే మనము లెహెంగా స్టిచ్ చేసుకున్నట్లయితే ఇది వచ్చేసి క్రాప్ టాప్ లాగా, అలా మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంది. కొంచెం గ్రాండ్గా వచ్చింది కాబట్టి దాన్ని మనం యోక్ పార్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి, సూపర్గా ఉంది. ఇప్పుడు నేను కట్టుకున్న కలరే. ఇది వచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, చూడటానికి కూడా లుక్ బాగుంది, యూనిక్గా అనిపించింది. మనకి లైన్స్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, చాలా గ్రాండ్గా అనిపించింది. దీనికైతే మనం వైన్ కలర్లో మ్యాచ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ కలర్ చాలా బాగుంది చూడండి, సెల్ఫ్ కలర్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆనియనే మనకి లావెండర్ షేడ్లో మిక్స్ అయింది. దీన్ని కూడా మ్యాచింగ్గా పెట్టి చూపిస్తాను. చూడండి, పెసర్ గ్రీన్ చాలా బాగుందండి, చాలా యూనిక్గా ఉంది. ట్రై చేయండి, బాగుంటుంది ఈ కలర్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ యూజ్ చేయొచ్చు, దీనికి ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పెడితేనే బాగున్నాయి. ఇంకా మనము స్టిచ్ చేయించుకొని వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది. రెడ్ కూడా సూపర్గా ఉంది, బ్రైట్ కలర్ ఒకటి, ఇది లైట్ కలర్ కాబట్టి కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా వైన్ అండి. వైన్ అయితే సూపర్గా ఉందండి, చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. బ్లాక్ కూడా ఉంది, బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి, వైలెట్ షేడ్లో ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఏ కలర్ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలాగే యోక్ పార్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, గ్రాండ్గా అనిపిస్తుంది. అలాగే బడ్జెట్లో ఉంది. మనం కాంబో లాగా, మదర్ అండ్ డాటర్ కాంబో లాగా, అలా మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూడడానికి కూడా రిచ్ లుక్ ఉంటుందండి, కంఫర్టబుల్గా కూడా ఉంది. నాకు ఈ బ్లౌజ్ ఫ్యాబ్రికే కానివ్వండి, నేను కట్టుకున్నాను కాబట్టి చెప్తున్నాను, చాలా లైట్ వెయిట్గా చాలా బాగుందండి, కంఫర్టబుల్గా. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ కలెక్షన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.